లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. బ్రేకింగ్ న్యూస్. ఒకవైపు హెచ్ఎంపీవీ వైరస్ తో తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజలకు మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. తాజాగా మహారాష్ట్రలో గుండు వైరస్ అనేటువంటి పేరుతో ప్రస్తుతం మరొక వార్త వైరల్ అవుతుంది. దీనివల్ల ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్టుగా అధికారుల నుంచి చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, చైనా నుంచి వచ్చినట్టుగా వినపడుతున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్తో భారత్లో క్రమంగా ఒక్కొక్క కేసు కూడా పెరిగిపోతుందని చెప్తున్నటువంటి సందర్భంలో తాజాగా మరొక అంతుచిక్కని ఒక వ్యాధి లేదా వైరస్ మరొకసారి అలజడి గురి చేస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది. బట్ ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గుండు వైరస్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర షెగావ్లోని బుల్దానాలో ఒక తెలియని రోగం వ్యాప్తి చెందుతుంది. అక్కడ కేవలం గత 3 రోజుల్లోనే తలపైన జుట్టు ఉన్న జుట్టు అంతా కూడా మొత్తం ఊడిపోవడంతో అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాలంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుసగా అందరి నెత్తి మీద ఉన్నటువంటి జుట్టంతా కూడా క్రమంగా ఊడిపోతున్నటువంటి దృశ్యాలు షేగావ్ తాలూకాలోని బోండ్గావ్, కలవాడ్, హింగానా గ్రామాలలో కనిపిస్తుంది. ఈ యొక్క వైరస్ ప్రభావం, ఈ వ్యాప్తి కూడా వైరస్ వ్యాప్తి కూడా జనాల్లోకి వెంటనే ఎక్కువ వ్యాప్తి చెందడంతో ఈ వ్యాధి బారిన పడడంతో స్థానికంగా ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్కి వెళ్తే, షేగావ్లోని చాలా గ్రామాలలో ప్రస్తుతం ఈ మిస్టరీ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ చాలా మంది ఈ తెలియని వైరస్ కారణంగా తమ జుట్టును కోల్పోతున్నారు. ముందుగా తల దురద, తర్వాత వెంట్రుకలు రాలిపోవడం, 3వ రోజు జుట్టంతా ఊడిపోతూ ఉండడంతో పౌరులు అక్కడ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి షేగావ్ సమీపంలో అనేక గ్రామాలలో వ్యాపించింది. గణనీయమైనటువంటి సంఖ్యలో మహిళలతో సహా చాలా మంది జుట్టంతా కూడా ఇప్పటికే కోల్పోయారు. ఇంతలా మిస్టరీ వైరస్ వ్యాపిస్తుంటే దీనిపైన ఇంకా అధికారులు దృష్టి సారించకపోవడంతో అటు స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరొక వైపు ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఈ జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే మహిళలు శిరోజాలపైన ఉండేటువంటి మక్కువ, వారికి ఉండేటువంటి మక్కువ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు కూడా ఈ వ్యాధి బారిన పడి జుట్టును కోల్పోతూ ఉండడంతో వారి బాధకు అంతే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఒక మనిషి శిరోజాలు ఒక మనిషికి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. అలాంటి శిరోజాలన్నీ కూడా అక్కడ పూర్తిగా క్రమంగా ఫస్ట్ ఒక గ్రామం నుంచి మొదలై పక్కన ఉన్నటువంటి షేగావ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకి ఇది వ్యాప్తి చెంది అందరూ ఈ శిరోజాలు రాలిపోయేటువంటి ఒక వ్యాధి బారిన పడి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురడం మాత్రం అక్కడ స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తుంది. ఇది వైరస్ కారణంగా వచ్చిందా, లేదా ఏదైనా అంటువ్యాధా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైనా ఇప్పటికే చాలా యాడ్స్ ద్వారా చూస్తున్నాం, శిరోజాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, తైలాలు ఏమన్నా వస్తున్నాయి, అలాంటి ఏమన్నా క్రమంగా గ్రామాలలో వాడి ఈ రకమైనటువంటి వ్యాధికి కారణంగా మారిపోయారా ఏంటనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. షేగావ్ తాలూకా శివసేన చీఫ్ రామేశ్వర్ తార్కూర్ జిల్లా ఆరోగ్యాధికారికి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ తీవ్రమైన విషయాన్ని గమనించి వెంటనే బాధిత గ్రామాలలో చికిత్స శిబిరాన్ని నిర్వహించాలంటూ కూడా వారు కూడా విజ్ఞప్తి చేశారు. మరి దీనికి సంబంధించి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా, ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుందా, శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఎందుకు ఈ అంతు చిక్కని వ్యాధి ఈ రకంగా వ్యాప్తి చెందుతుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.